సికింద్రాబాద్ కుమర్గూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రుల పూజలు జరిగినటువంటి సంఘటన అదేదో దొంగతనానికి వచ్చారని ఒకసారి, లేక మానసికంగా బాగాలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిదూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఇది దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు ధ్వంసం చేయడం ఏదైతున్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క దోషినే కాదు, రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ప్రతిష్ఠ చేయాలి. ఎక్కడ కూడా మరి అన్ని రకాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అన్ని రకాలుగా మరి రాత్రి పికెట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాలను ధ్వంసం చేసి మత కళాలు సృష్టించేటువంటి ప్రయత్నము కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీసు అధికారుల మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదుల పార్టీ అని చెప్పి వదిలేసాడు. ఇవాళ పాత బస్తులు దాడి జరిగినా మేమే స్పందించాలి, గుజరాత్ లో దాడి జరిగినా మేమే స్పందించాలి, బెంగాల్లో దాడి జరిగినా మేమే స్పందించాలి, కేరళలో దాడి జరిగినా మేమే స్పందించాలి, తమిళనాడులో దాడి జరిగినా మేమే స్పందించాలి. ఇక్కడ ఎక్కడ దాడులు జరిగినా మేమే స్పందించాలి. హిందూ దేవాలయం దాడులు జరిగితే మేము స్పందించాలి. మేము స్పందిస్తే, హిందూ దేవాలయం దాడులు జరిగితే స్పందిస్తే మేము ఉగ్రవాదుల పార్టీ మాది. ఇలా రాజీవ్ గాంధీ హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో, మా అటల్ బిహారీ వాజ్పేయి గారు, మా ఎల్కే అద్వానీ గారు అప్పుడు నాయకులు ఎవరు కూడా విదేశాలకు పోతే ఈ దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా, రాజీవ్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడే విదేశీ గడ్డల మీద ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలే. మేము తుకుడే గ్యాంగ్లతో మేము ఎక్కడ కలవలే. ఇలా మాది ఉగ్రవాదుల పార్టీ. వాళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇక్కడ ఈ జరిగిన సంఘటన చాలా సీరియస్. ఇది ఇలా టీవీలలో రాకుండా, పేపర్లో రాకుండా ఆపుతారు కావచ్చు, ప్రభుత్వం ఆపుతుంది కావచ్చు, లేదా మీడియాలో రాకుండా ఆపుతుంది కావచ్చు. కానీ ఈ దాడి సంఘటన ప్రభుత్వము కఠినంగా వివరించకుంటే మీకు పుట్టగతులు ఉండవు. రాసి పెట్టుకోండి, ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పాలి ఉగ్రవాదుల పార్టీ ఎవరు. ఇలా ఉగ్రవాదులను పెంచి పోషించే ఎంఏం పార్టీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంటున్నారు మీరు. ఓడిచోటి హిందూ దాడులు జరుగుతున్నాయి, హిందువుల దాడులు జరుగుతున్నాయి. అటువంటి పార్టీతోని శివయాత్రలు చేస్తారు. వాళ్ళ మెడికల్ కాలేజీలో ఎంఏ పార్టీ ఆది నాయకుని యొక్క మెడికల్ కాలేజీలో ఉగ్రవాదులకు స్థావరంగా మార్చారు. శిక్షణ ఇచ్చిన వ్యక్తి అక్కడ మెయిన్ ఆఫీసర్ గా ఉన్నాడు. అటువంటి పార్టీతో మీరు చట్టపట్టాల్సుకుని తిరుగుతారు. మీరు మంచి పార్టీ. మేము ఇటువంటి దాడులను ఖండిస్తే అది ఉగ్రవాదుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్పందించాలి, చెప్పాలి దీని మీద. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మాకు కౌంటర్ ఇచ్చుడు బంద్ చేయండి. దీని మీద చాలా సీరియస్ గా వివరించండి. ఇవాళ ఇంకో వీడియో చూసిన, ఆ వీడియోలో టోపీ పెట్టుకుని ఇంకో నడుచుకుంటూ వచ్చి సోషల్ మొబైల్ పెట్టి చూపడుతుంది, మీకు మొబైల్ పెట్టి చెప్పుతో కొడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవ్వాలా? హనుమాన్ విగ్రహాన్ని చెప్పుతో కొడుతున్నాడు, అమ్మవారి విగ్రహాన్ని చెప్పుతో కొడుతున్నాడు. చెప్పు చూపడు కూడా కొట్టి అలా చూస్తుంటే అది ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో వచ్చింది? అటువంటి వ్యక్తుల మీద ఇవాళ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం మనం? ఒక్కసారి సంఘటన జరుగుతుంది, కథం రేపు మన కాముష్ గుడి కట్టిస్తాడు విగ్రహం. మీరు చెప్పలేదు హిందువులు ఏమన్నా? మీరు విగ్రహం పెట్టుకోవడానికి, మీ గుడికి పైసలు తీసుకోవడానికి జరిగిన సంఘటన ఏంది? ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవడున్నాడు? దాని మీద విచారణ జరపాలి. మీరు బిచ్చం వేస్తే బిచ్చం తీసుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు. ఇవాళ
వాళ్ళు తలుస్తున్నారు, అనేక సంవత్సరాలుగా ఆరాధ్యంగా భావిస్తున్నారు. వాళ్ళ ఎంత విలువలాడాలి, వాళ్ళు ఎంత తలడిల్లిపోవాలి వాళ్ళ సమాజం అంతా కూడా. కాబట్టి దీని మీద ప్రభుత్వము కఠినంగా వివరించే తీరు మీద హిందూ సమాజం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం కఠినమైన చర్యల మీద తీసుకునే కఠినమైన చర్యల మీద హిందూ సమాజం దృష్టి పెట్టింది. అలా ప్రభుత్వం ఇటా అటా నిర్ణయించుకోవాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా మనోభావాలకి విలువనియాలి. ఆయన ఎట్లా పోలీస్ ఎట్లా పెట్టి పోలీసు వచ్చి సెటిల్ చేసుకోవడం పోవడం. ఈసారి నా ప్రాణం శవం నుంచి సెటిల్ చేసుకోండి, చూద్దాం. అది హిందువులను అనాలి. ఒక్కసారి ఐకమత్యంగా కలవం. మనం కులాలు చచ్చిపోతున్నాం మనం అందరం. పిల్లగాళ్ళ దగ్గర ఉంది వీడియో. ఆ మేనేజ్మెంట్ పెద్ద ఆయన కూడా పిలిపించి డిలీట్ చేపించి ఇచ్చిందంట పోలీసు వీడియోలు కూడా కెమెరాలలో. ఇంత మహానుభావులు ఉంటారు ఈ పోలీసులు. కంచే చైన్ వేస్తే ఎవడివే చెప్పుకుంటామా? సిగ్గు శరం లేని జాతి హైదరాబాద్ లో పడైంది హిందువుల జాతి. మరి హిందువులకు సిగ్గు శరము రక్తము ఎప్పుడు మరుగుతుంది కొడుకులకు? ఈ రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా ఇతర మతస్థులకు కూడా చెప్తున్నా, ముఖ్యంగా అక్బరుద్దీన్ గారికి, అసౌద్దీన్ గారికి, भाई साहब थोड़ा आप लोग सोच के भी जैसा मस्जिद के ऊपर जैसा होता है ఎలానో होता आप लोग वैसी ఏ ఘటనలు జరిగినా పిచ్చోళ్ళని చూపిస్తున్నారు. మరి ఈ ఘటనలు కూడా అదే జరుగుతుంది. పిచ్చోళ్ళ ఎవరు పిచ్చోళ్ళు? హిందువులు పిచ్చోళ్ళు. ఒకటి చెప్తున్నా, చీము నా నెత్తురున్న నా కొడుకులు హిందువులు. మేము వేరే చీము నెత్తురు లేని నా కొడుకుల హిందువులు ఇట్లా మొగతనం చచ్చిపోయింది కాబట్టి ఇట్లా సంగతి. మరి ఒక్కడు కూడా ధైర్యం చేయడం రా మసీద్ మీద దాడి చేయడానికి. ఏ హిందూ పిచ్చోడు పోతలేడు మసీద్ మీదకి. మా దగ్గర హిందువులలో కూడా రోజు సిగ్నల్ కాడ వేలాది మంది. ఇప్పుడు కమిషనర్ సివి ఆనంద్ అడుగుతున్నా, సివి ఆనంద్ గారు జంట నగరాలలో సుమారు 1,00,000 మంది హిందూ పిచ్చోళ్ళు ఉన్నారు. మరి ఒక్క మసీద్ మీద ఎట్లా ఎత్తలేరు ఏంటండి? నేనేమంటున్నాను, హిందువులు ఇంతమంది 1,00,000 మంది ఉన్నారు పిచ్చోళ్ళు. ఒక్కడు కూడా మసీద్ మీద దాడి ఎత్తలేడు. ఒక్కడు కూడా వాళ్ళ దైవాల మీద దాడి ఎత్తలేరు. నేను ఏమంటున్నామంటే, ఇతడు మతస్థుల మీద ఎట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు, ఏదో 3 రోజులు ఇట్లాంటి యూనిఫాముల నుంచి పాపం అలాగే సగం తెలిసి సగం తెలియని ఈ గుడి చుట్టూ ఉంచేసి 2 రోజులు కాగానే మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకొక గుడి కాడ ఊళ్ళగొట్టునని ఇది వెనకాల ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మా అమ్మవారి విగ్రహంని ఏ విధంగా ధ్వంసం చేసిండు ఒక ముస్లిమ్స్ వ్యక్తి, అదేవిధంగా ఇంకా 2 పైలటింగ్ కూడా చేస్తున్నారు. మొత్తం మీడియాలో కూడా వచ్చింది, సీసీటీవీ కూడా వచ్చింది. మా హిందూ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక నిరసనగా అక్కడ కూర్చున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ని అక్కడ రానిస్తున్నారు. కానీ నాకెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతలేదు. పొద్దు నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి గాని ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు కూడా మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఒక టెర్రరిస్ట్ ని ఎట్లా బ్లాక్ చేస్తారు ఆ విధంగా నాకు బ్లాక్ చేసి పెట్టినారు. నేను అడగాలి ఒకటే అడుగుతున్నా, ప్రతి ఒక్క లీడర్ కి అక్కడ రానిస్తున్నారు. అక్కడ గుడి ప్రాంగణంలో గాని, అక్కడ ధ్వంసం జరిగిన ఆ ప్లేస్ లో గాని ప్రతి ఒక్క లీడర్ వస్తుంది చూస్తుండు. వాళ్ళు ఏం చెప్పాలి హిందూ కార్యకర్తలకి చెప్పి వెళ్తున్నారు. కానీ నాకెందుకు ఆపుతున్నారు అర్థమైతలేదు. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. మా గుడి పడగొడుతున్నారు, కానీ ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఈయన కొద్ది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారు, అందుకోసం ఈ విధంగా ఆయన చేసిండు. గతంలో కూడా మేము చూసినాం, ఓల్డ్ సిటీలో గాని న్యూ సిటీలో గాని ఎక్కడిక్కడ చాలా వరకు గుళ్ళు పైన దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది పోలీస్ నుంచి, ఆయన కొద్ది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నాడు అందుకోసం చేసిండు. నేను అడగాల్ది ఒక్కటే అడుగుతున్నా, ఒకవేళ వ్యక్తి మెంటల్లీ డిస్టర్బ్ అయితే మా హిందూ గుళ్ళు ఎందుకు కనబడుతుంది? ఎందుకు ఆయనకి మస్జిద్ కనబడదు? ఎందుకు ఆయనకి దర్గా కనబడదు? హిందూ టెంపుల్ ఎందుకు కనబడుతుంది? మొత్తం ఇట్లాంటి స్టేట్మెంట్ రాకుండా చూడాలని ఈ యాక్సిడెంట్ లో వాస్తవం ఏముంది, మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఆయన పలగొట్టిండు, ఏ విధంగా కాలు తన్ని ఆ గేట్ లోపల వెళ్ళిండు, గుడి లోపల వెళ్ళిండు, వాస్తవం ఏముంది అది టోటల్ గా బయటికి చెప్పాలి పోలీస్ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా 2 పరారీలు ఉన్నారు.
వాళ్ళు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నా. మాకు ఎన్ని రోజు మీరు హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇవాళ రేపా ఎన్ని రోజు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ లేకపోతే రేపు మేము వెళ్తాం, సైడ్ కి వెళ్తాం. అసలు మా కార్యకర్తలు ఎంబడి మేము నిలబడాలని ఇవాళ అనుకున్నాం, కానీ పోలీసులు ఈ విధంగా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ ఇవాళ లేకపోతే రేపు మేము సైడ్ కి వస్తాం, పక్కా వస్తాం, మా గుడి దర్శనం కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్ లో ఈ జరిగిన దాడిలో ఎంతమంది ఉన్నారు అందరికీ అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.